జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము అభిమానులకు అభివాదం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇటు జూబ్లీ హిల్స్ నివాసం నుంచి కాకినాడ బయలుదేరారు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన 21 స్థానాల్లో 21 సీట్లు కైవసం చేసుకునే దిశగా జనసేన ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. పిఠాపురంలో 70,000 పైచీలకు భారీ మెజారిటీ దిశగా అయితే మనము చూసాము. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగ గీత 3 దశాబ్దాల పాటు అక్కడ ఆమె లోకల్ గా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పిఠాపురంలో ఇంటింటికి తిరిగారు. మహిళలందరూ తన వైపే ఉన్నారు. అలాగే తమ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలే తమకు తిరిగి విజయాన్ని చేకూర్చి పెడతాయని చెప్పేసి కూడా ఆమె చాలా ధీమా వ్యక్తం చేశారు. కానీ పిఠాపురంలో 1984 నుంచి కూడా ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీ గెలవని సందర్భం అయితే ఉంది. కాంగ్రెస్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజారాజ్యం కావచ్చు, వైసీపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి సంబంధించిన సెంటిమెంట్ అయితే పునరావృతం చేశాయని చెప్పుకోవచ్చు. 100% స్ట్రైక్ రేట్తో గెలుపు బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. పోటీ చేసినటువంటి 2 లోక్సభ స్థానాల్లో కూడా ఆయన ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి బ్రేకింగ్ పాయింట్స్ చూస్తూ ఉన్నాము. ఆయన సతీమణి కూడా ఈ విజయంలో పాలు పంచుకుని సంబరాలు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన కాకినాడ బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద భారీగా అభిమానులు చేరుకున్నారు. అక్కడంతా కూడా ఒక సందడి వాతావరణం కనపడుతోంది. ఆ సక్సెస్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం కనపడుతోంది. ఆయనకు బొట్టు పెట్టారు ఆయన సతీమణి. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ నివాసం నుండి కాకినాడకు మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో విజయ దుందిబి మోగిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా పిఠాపురం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీగా బెట్టింగ్ కూడా కాసినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. 50,000 పైచిలకు మెజార్టీతో భారీ విజయం పవన్ కళ్యాణ్ సొంతం చేసుకోబోతున్నారని పలు ఎగ్జిట్ పోల్స్ కూడా కన్ఫర్మేషన్ చేశాయి. అయినప్పటికీ కూడా దాన్ని మించి, అంచనాలను మించి 70,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నటువంటి సందర్భం కనబడుతోంది. పవన్ నివాసం వద్ద సంబరాలు మనం చూస్తూ ఉన్నాం. అభిమానుల కోలాహలం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఆయన కాకినాడకు చేరుకుంటారు. ఆ జనసేన 21 పొత్తులో భాగంగా 21 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే 21 స్థానాల్లో కూడా తన ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఉంది. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్ లోని పవన్ నివాసం వద్ద సంబరాలు